శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు ఆత్మతత్వజ్ఞుడు. ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే, జీవన్ముక్తుడు. ఆయనకి ఏ విధమైన కోరికలు లేవు, తన స్వార్థం అంటూ ఏదీ లేదు. మరి ఎందుకు శరీరాన్ని పరిగ్రహించాడు అంటే పరమాత్మ కార్యం కోసం. ఆ పరమాత్మ ఏ విధంగా లోకోపకారం కోసం అవతారాన్ని గ్రహించాడో, అమ్మవారు కూడా అదే విధంగా అయోనిజగా అవతారాన్ని గ్రహించిందో, శ్రీరాముడు తనను తాను నలుగురుగా విభజించుకునే అవతారాన్ని ధరించాడో, హనుమదాదులు కూడా, వానరులు కూడా అలాగే వాళ్ళు ఉద్భవించారు. ఆ వానరుల్లో శ్రేష్ఠులు కూడా ఉద్భవించారు. ఒక సందేహం వస్తుంది, సుగ్రీవుడి సైన్యంలో వానరులు కోట్లాది మంది ఉన్నారని చెప్పారు కదా, అసలు అన్ని కోట్లు వానరులు భూమి మీద ఎప్పుడూ లేవు. ఇది ఒక ప్రాకృతికమైన సందేహం. ఇది ఏ విధంగానూ హర్షణీయం కానటువంటి సందేహం. కానీ దీనికి జవాబు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, బాబు, మానవుడుగా పుట్టిన తర్వాత అతడిలో రెండు రకాల మనస్సులు ఉంటాయి. నాది అనే మనస్సు ఒకటి, నేను నాది అనే కాని మనస్సు ఒకటి. నేను అనేది దాంట్లోనూ ఉంటుంది. ఏది అంటకుండా ఉన్నటువంటి నేనే పరమాత్మ స్వరూపం. ఆ నేనుకి నాది అంటితే ఇదిగో ఈ ప్రపంచం. కాబట్టి మనస్సు అలా ఉంటుంది. మనస్సులో ఎప్పుడైతే ఈ ప్రపంచం నేను, ఇది నాది అనే భావన అది వెనకటి కాలం నుంచి జీవుల్లో ఉంటూ వస్తూనే ఉన్నదో, అప్పుడు ఆ భావానికి ప్రోధి చేసి దానిని బాగా పెంపొందింపజేసే రాక్షస భావాలు వందలు వేలు పుడతాయి. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా పుట్టుకొస్తాయి. మరి అటువంటి వందల వేల రాక్షస భావాలు పుడుతూ ఉంటే వాటిని ఎవరు, ఏ రామచంద్రుడు వచ్చి వాటిని పోగొడతాడు? ఆ రామచంద్ర తత్వం నీలోనే ఉందని చెప్తున్నాం కదా. కాబట్టి అటువంటి రాక్షసుల్ని సంహరించాలి అంటే వానరులు. మరి అటువంటి వందలాది మంది రాక్షస భావాలు నీలో ఉన్నప్పుడు వాటిని పోగొట్టుకోవటానికి వందలాది వేలాది లక్షలాది వానర భావాలు కూడా, వానరులు చెప్పింది ఏమిటి? రాక్షస భావాల్ని పోగొట్టుకోమని. శ్రీరాముడికి సహాయకారులుగా వచ్చారు. కాబట్టి వాళ్ళు అటువంటి మోక్ష మార్గానికి అడ్డం పడే అవలక్షణాలన్నింటినీ పోగొడతారని ఒక ప్రతీక. కాబట్టి వానర భావాలు వేలాది ఉంటే నీకు ఉపయోగమే, అంతేగాని వేలాది వానరులు ఉన్నారని నువ్వు అనుకోనక్కర్లేదు. పెద్దలకి పురాణాలు చెప్పిన వాళ్ళకి, అందులో రామాయణం చెప్పిన వాల్మీకి ఆ మాత్రం తెలియదా? కాబట్టి హనుమంతుడు ఆత్మతత్వజ్ఞుడు. ఆయనకి శత్రువు ఎవరు, మిత్రులు ఎవరు? అంతా సమానమే.
హనుమంతుడి తత్వము అంటే 100% 99 శ్రీరామతత్వమే, అంటే పరమాత్మ తత్వమే. మరి అటువంటి హనుమంతుడికి రావణాసురుడు శత్రువుని ఆయన్ని సంహరించాలి అనే కోపం ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏమిటి అంటే, ఆ రావణ భావాల్ని నేను ఈ విధంగా జయిస్తున్నాను కాబట్టి మీరు కూడా మీ మనసులో ఉన్న రావణ భావాల్ని జయించుకుంటే బాగుపడతారు అని మనలాంటి శిష్యులకి ఆయన చేసే బోధ. అది మనం అలా గ్రహించాలి. తదనుగుణంగానే ఆయన యొక్క ఇక్కడ ఏం చేశారు వీళ్ళు రాక్షసులంతా? ఆయన బ్రహ్మాస్త్రానికి కట్టుబడితే వీళ్ళు మళ్ళీ కట్టుకట్టి ఆ బ్రహ్మాస్త్రం పోయేటట్టు చేసి అవివేకంతో తీసుకువెళ్ళారు. ఆయన చూసి ఏమనుకున్నాడు రావణాసురుడు? కిమేష భగవాన్ నంది, ఈయన సాక్షాత్తు ఆ నందియేనా నన్ను మళ్ళీ ఇక్కడ శపించటానికి మళ్ళీ వచ్చాడా అని ఒక క్షణం పాటు భయంతో కూడిన ఆశ్చర్యం కలిగింది రావణాసురుడికి. రావణాసురుడి మనస్సులో భయం ఎప్పుడూ ఉంటుంది, హనుమంతుడి మనస్సులో ఆత్మతత్వం ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇద్దరికీ తేడా. సాధకులుగా మనం గ్రహించవలసినటువంటి ముఖ్య విశేష భేద విశేషం ఇదే. రావణాసురుడి మనసులో ఎప్పుడూ భయం ఉంటుంది. భయం మనసు ద్వితీయాద్వై భయం, రెండవది ఉన్నది అనుకుంటేనే భయం. రెండవది ఏమిటి? నీ ఆభాసే, నువ్వే రెండవది, నీ మనస్సే రెండవది. నీ మనస్సును చూసే నువ్వు భయపడతావు. కాబట్టి రావణాసురుడి మనస్సులో ఎప్పుడూ భయం ఉంటుంది. హనుమంతుల వారి మనసులో అసలు భయానికి ఆ చోటే లేదు. అది అలా ఉంచితే ఇప్పుడు ఆ రావణాసురుడు కిమేష నన్ను మళ్ళీ శపించడానికి వచ్చాడా, లేకపోతే మళ్ళీ నన్ను ఏమైనా చేస్తాడా, అదే అతని యొక్క భయం. ఈ భయానికి మూలమేది? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అవి పెరిగిపోయినాయి. మీలో మనలో లేవా అని ప్రశ్న రావచ్చు. పుట్టిన ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ అతడు ఏం చేయాలి? సదసద్వివేకం తెలుసుకొని, ఆత్మానాత్మ వివేకం తెలుసుకొని ఏం చేయాలి? ఆ రాక్షస భావాల్ని పూర్తిగా నిర్మూలించుకోవాలి. ఆ ఒక్క పని చేయాలి. అది చేస్తే శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. అదే మోక్షం అంటే. మరి అది చేయలేక ఆ గుణాలనే నెత్తిమీదేసుకుని పెంపొందించుకుంటున్నాడు రావణాసురుడు. అది ఉదాహరణగా చూపించి రావణాసురుణ్ణి మీరు ఇలా రావణాసురుడిలాగా అయితే మీరు ఇటువంటి శిక్షలు పొందుతారని భగవంతుడు మనకి చెప్తున్నాడు. పాప మా రావణాసురుడిని బలిపశువం చేసి చెప్తున్నాడు. ఆయనకు కూడా చివరికి మోక్షం ఇస్తాడు అనుకోండి. ఏ విధంగా అతనిని తలుచుకున్నా మోక్షం లభించగలదు. రామతత్వాన్ని మనస్సు నిండా గ్రహిస్తే అదే మోక్షం. ఇంకా అంతకంటే వేరే మోక్షం ఏది ఉండదు. ఎక్కడి నుంచో వచ్చి మనం సాధించుకోనవసరం. గుర్తింపే మోక్షం, ప్రత్యభిజ్ఞ మోక్షం తప్ప వేరే ఏది కాదు. ఇప్పుడు హనుమంతుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్కసారి చక్కగా మర్యాదగా నువ్వు మహారాజు అని గౌరవిస్తూ వినయపూర్వకంగా నీకు కొన్ని మాటలు చెప్తానయ్యా, వింటే నీ అదృష్టం లేకపోతే నీ కర్మ అని అనుకున్నాడు ఏమో. ఆయన ఏమంటున్నాడు? తం సమీక్ష మహాసత్వం సత్వవాన్ హరిసత్తమ మహాసత్వం రావణం సమీక్ష. ఆయన మహాబలవంతుడిలాగా ఉన్నాడు. చూసి వాక్యం అర్ధవతు అవ్యగ్రహ తమువాచ దశాననం. ఆ దశాననుడితో అవ్యగ్రం వాక్యం అంటే ఎటువంటి తత్తరపాటు లేకుండా నిశ్చలంగా నిబ్బరంగా నెమ్మదిగా అలా మాట్లాడితే ఏ విధమైన ద్వేషాలు విద్వేషాలు క్రోధాలు అసూయలు లాంటివి ఆ మాటల్లోకి రాలేవు, జొరబడలేవు. అది అవ్యగ్రత అంటే. లేకపోతే వ్యగ్రత. ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియదు, ఎలా చెప్తున్నాడో తెలియదు, చివరికి అది ఎలా పరిణమిస్తుందో కూడా తెలియదు. అటువంటి అవ్యగ్రమైన మాటలు అది హనుమంతుని యొక్క లక్షణం, గురువు లక్షణం. అది అలా ఉంటుంది. కాబట్టి మనకి ప్రతి అణువున హనుమంతుడే ఆరాధనీయుడు, ఆరాధ్య దైవము అని మనం భావించాలి. అహం చెప్తున్నాడు చక్కగా స్పష్టంగా.
ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు తప్ప అది నా అధికం నా అల్పం అలా ఉండదు ఆయన దగ్గర. అహం సుగ్రీవ సందేశాతు ఇహ ప్రాప్త తవాలయం. సుగ్రీవుడి సందేశం తీసుకుని నీ యొక్క నగరానికి వచ్చానయ్యా. రాక్షసేంద్ర హరీశస్త్వాం భ్రాత కుశలమబ్రవీతు. ఆ సుగ్రీవుడు నిన్ను కుశలం అడిగాడు. భ్రాతు శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన. నీకు సోదరతుల్యుడే ఆ సుగ్రీవుడు, ఆయన చెప్పిన సందేశాన్ని విను. ధర్మార్థోపహితం వాక్యం ఇహచ అముత్రజక్షమం. ఆయన చెప్పిన మాట ధర్మార్థ ఉపహితంగా ఉంటుంది ఎప్పుడూ కూడా. అది వింటే నీకు ఇహలోక సుఖము పరలోక సుఖము రెండు. రావణాసురుడికి పరలోకం లేదు, తానే పరలోకం. పరలోకాన్ని శాసించేది తానే, ఇహలోకాన్ని శాసించేది తానే అని అతడి భావన. నిజమే, ఒప్పుకోవచ్చు. కానీ నువ్వు ఆ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తమో రజస్సు గుణాలు ఇవి పెట్టుకుని నువ్వెలా శాసిస్తావు? నీకు శాసించే ధైర్యం కానీ ఏకాగ్రత కానీ బుద్ధి తత్పరత కానీ ఇలాంటివేమీ రావు. రానప్పుడు నీ మాట ఎవరు వింటారు? కాబట్టి నువ్వు ఇంకా పతనం అయిపోతున్నావు. ధర్మార్థోపహితం వాక్యం ఇహ అముత్రచక్షమం. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాను పితేవ బంధు లోకస్య సురేశ్వర సమద్యుతి. ఆ దశరథ మహారాజు అంటే ఏమనుకున్నావు? ప్రజల పాలిటికి తండ్రి వంటి వాడు ఆయన. కాంతిలో తేజస్సులో దేవేంద్రుడితో సమానుడు. జ్యేష్ఠస్తస్య మహాబాహు పుత్ర ప్రియకర ప్రభు పితుర్నిర్దేశాత్ నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం. ఆయన యొక్క జ్యేష్ఠ కుమారుడు, ఆయన పేరు శ్రీరామచంద్రుడు. తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన వనవాసం చేయటానికి దండకలోకి వచ్చాడు. లక్ష్మణేన సహభ్రాత్ర సీతయా చాపి భార్య అయిన సీతమ్మ ఆయనతో వచ్చింది, తమ్ముడైన లక్ష్మణుడు కూడా ఆయనతో వచ్చాడు. రామో నామ, ఆయన పేరు శ్రీరాముడు. మహాతేజాహ ధర్మ్యం పంధానమస్థిత. ఆయన పదమే ధర్మం, ఆయన మార్గమే ధర్మ మార్గం. అది రమణీయం, అదే రామాయణ మార్గం. రాముడు తాను అనుసరిస్తూ ముందుకు వెళ్ళినటువంటి మార్గం. మనలాంటి రామ భక్తులంతా కూడా, అనుయాయులంతా కూడా అనుసరించవలసిన మార్గం. ఈ మాట నీ బంటైన మారీచుడి రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం ఆకారం ధరిస్తే రాముడుగా ఉంటాడు. రాముణ్ణి పరిశీలించి చూస్తే ధర్మం తప్ప ఇంకొకటి అందులో ఆయనలో ఉండదు. తస్య భార్య వనే నష్ట. ఆయన యొక్క భార్య సీతమ్మ అడవిలో అపహరింపబడిందయ్యా. ఎవరు? సీత. ఆవిడ ఎటువంటిదో తెలుసా? పతిం అనువ్రత. ఆ సీతమ్మ వారు ఎప్పుడు పతిని అనుసరించే ఉంటుంది, పతివ్రత. వైదేహస్య సుత. ఆమె ఎవరి కుమార్తె తెలిసిన? విదేహరాజైన జనకుడి కుమార్తె. జనకస్య మహాత్మన సమార్గమాణ తాం దేవీం రాజపుత్ర సహానుజ. తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి ఆ రాజపుత్రుడైన శ్రీరామచంద్రుడు తన భార్యని వెతుక్కుంటూ ఋష్యమూకం అనుప్రాప్త. ఋష్యమూక పర్వతం మీదకి వచ్చాడు. సుగ్రీవేణ సమాగత. అక్కడ సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం. అక్కడ సుగ్రీవుడు ఆయనకి మాట ఇచ్చాడు, అమ్మవారిని నేను వెతికిస్తానయ్యా అని మిత్రుడైన రాముడితో మాట ఇచ్చాడు. సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. రాముడు ఏం చేశాడు? సుగ్రీవుడికి ఆ వానర రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషిక్తుని చేశాడు. తతస్తేన మృధే హత్వా రజపుత్రేణ వాలినం సుగ్రీవ స్థాపితో రాజ్యే హర్రుక్షాణం గణేశ్వర. వానర భల్లూకాల యొక్క అధిపతిగా
ఆయన అన్నయ్య అయినటువంటి వాళ్ళని సంహరించి ఆ రాజ్యం ఆయనకు అప్పగించాడు. త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పుంగవ. ఆ వాలి ఎవరో నేను చెప్పక్కర్లా, సుగ్రీవుడు ఎవరో, ఆయనకి రాజ్యం ఎలా వచ్చిందో నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. వాలిని గురించి నేనెందుకు చెప్పాలి? అక్కర్లేదు. త్వయా జ్ఞాతపూర్వ విజ్ఞాతపూర్వ రామేణ నిగత సంఖ్యదిగో ఆ వాలి ఏమయ్యాడు తెలుసా? సంఖ్య యుద్ధంలో రామేణ నిహత ఏకేన బాణేన శరేణ ఇకేన, ఒక్క బాణంతో ఆ వాలి మరణించాడు. ఈ మాట వినేసరికి రావణాసురుడు వెన్నులో వణుకు పుట్టాలి. కానీ అతడు అహంకార మదాంధుడు కదా, అలా జరగలేదు. స సీతా మార్గణే వ్యగ్రహ సుగ్రీవ సత్యసంగర హరిన్ సంప్రేషయామాస దిశ సర్వాహ హరీశ్వర. అన్ని దిక్కులకి ఉత్తమోత్తములైన వెతకటం బాగా తెలిసినటువంటి వానర శ్రేష్ఠుల్ని సుగ్రీవుడు పంపాడు. తాం హరిణాం సహస్రాణి, ఎంతమంది? వేలాది మంది వానరులు. శతాని నియుతాన్ని చ, ఇప్పుడే ఈ సంఖ్యకి పరమార్థం చెప్పుకున్నాం మనం. అంతే తప్ప శతాలు నియుతాలు అర్బుదాలు ఉంటారా అని అవహేళనగా ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు. దిక్షు సర్వాసు మార్గంతే హి అధశ్చోపరి చ అంబరే, అన్ని దిక్కుల పైన కింద మొత్తం అంతా వాళ్ళు వెతికేస్తున్నారు అమ్మవారి కోసం. వైనతేయ సమాహ కేచిత్, అందులో కొంతమంది వానరులు ఎలాంటి వాళ్ళో తెలుసా? గరుత్మంతుడితో సమానులు. కేచిత్ తత్ర అనిలోపమాహ, తానే వాయుదేవుడితో సమానులు. అసంగగత, ఏమాత్రం ఎదురు లేనటువంటి గమనం కలవాళ్ళు. శీఘ్రాహ హరివీరాహ మహాబలాహ, గొప్ప బలం కలవాళ్ళు. అహంతు హనుమాన్ నామ, నా పేరేమిటో తెలుసా? విన్నావా ఎప్పుడైనా? వినుండవులే, ఎందుకంటే నేను పెద్దగా పేరు కోసం ప్రఖ్యాతి కోసం ప్రాకులాడేవాడిని కాదు. ఎక్కడో ఆ శ్రీరామచంద్రుడి దర్శనం అవ్వకముందు ఆ రామ భావనామయమైన మనస్సుతోటే పరమాత్మనే ధ్యానించుకుంటూ కూర్చున్నాను. రామ దర్శనం నా అదృష్టవశాత్తు రామ దర్శనం జరిగింది. అటువంటి శ్రీరాముడి కోసం పరితపిస్తూ తపస్సు ఉన్నటువంటి హనుమంతుడికి రామ దర్శనం అయి తీరుతుంది. రాముడే స్వయంగా హనుమంతుడి దగ్గరికి వస్తాడు. ఇది రామాయణం యొక్క పరమార్థం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఆ రాముడు రాకముందు హనుమంతుడు రాముడికి ఇలాంటి మాటలు చెప్పకూడదు. హనుమంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆత్మతత్వ విధుడు. ఆత్మతత్వ విధుడైనటువంటి మహామనీషికి తెలియనిదంటూ ఉండదు. కాబట్టి ఆయన్ని వెతుక్కుంటూ ఆ శ్రీరామచంద్రుడే వచ్చాడు. మనం కూడా హనుమంతుని యొక్క శక్తి వంటి శక్తిని, ఆ జ్ఞానాన్ని సంపాదించగలిగితే, అది సంపాదించామా లేదా ఎవరికి వాళ్ళకి స్వయం వేద్యం, అది సంపాదించగలిగితే ఆ రాముడే ఏ రూపంలో వస్తాడో మనకేం తెలుసు. కాబట్టి అదే విధమైన భావన నిరంతరం మనస్సులో ఉండాలి. అదే నిధిధ్యాస. అలా ఉన్నది కాబట్టే హనుమంతుడు మహానుభావుడు అయినాడు. తర్వాత అహంతు హనుమాన్ నామ మారుతస్య ఔరసస్సుత సీతాయాస్తు కృతే తోరణం శతయోజనమాయతం, 100 యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రం లంఘయిత్వైవ తాందిదృక్షు ఇహాగత. అమ్మవారిని చూడడానికి ఇక్కడికి, ఈ లంకకి, నీ లంకకి వచ్చానయ్యా. భ్రమతాచ మయా దృష్ట, నేను లంకంతా తిరిగాను. మయా దృష్ట గృహేతే జనకాత్మజ, ఇక్కడ మీ లంకలో, గృహేతే అంటే నీ ఇంట్లో అని కాదు, నీ లంకలో అమ్మవారిని నేను చూశాను. ఇంకా నువ్వు తప్పించుకోవటానికి, నేను అబద్ధాలు ఆడడానికి ఆస్కారమే లేదు. తద్భవాన్ దృష్ట ధర్మార్థ, ధర్మార్థం అంటే ఏమిటో, ధర్మం ఇంతాక చెప్పాను కదా, శ్రీరాముడు పితృవాక్య పాలకుడని. ధర్మం అంటే అది. నువ్వు కూడా అలాంటి ధర్మాన్ని, ధర్మం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, కానీ ధర్మం ఏకరూపంగానే ఉంటుంది. నువ్వేం చేస్తావు? దృష్ట ధర్మార్థ
ధర్మార్థం అంటే ఏమిటో తెలుసుకొని తపకృత పరిగ్రహ, తపస్సు చేత తపస్సు చేసిన వాడివి కావటం చేత పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోధుంతమర్హసి, పరభార్యను తీసుకొచ్చి నగరంలో పెడతావు, ఆ విధంగా చేయటం కూడదు, అది అధర్మం, అక్రమం. నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు, అటువంటి ధర్మ విరుద్ధమైన పనులు చివరికి ఎలా పరిణమిస్తాయో తెలుసా? బహు అపాయేషు, అనేక అపాయాలు ప్రమాదాలు వచ్చి నీ మీద పడతాయి. చివరి అపాయం తెలుసా? ప్రాణం పోవటమే. ఇంకా అంతకంటే ఇంకా జరిగేదేముంది? ప్రాణం పోతే నువ్వు చేసేదేమిటి? నువ్వు ధర్మాన్ని ఏం సాధిస్తావు? మోక్షాన్ని ఏం పొందుతావు? మొత్తం జీవితం అంతా అధర్మంలోనే గడిపావు, అధర్మంతోనే మరణిస్తావు. మళ్ళీ ఆ అధర్మాన్ని ఇతరుల్లో పెంచి పోషిస్తూ ఉంటావు తప్ప నీకు అంతకంటే వేరే మోక్షం ఉండదు. మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధా, నువ్వు చూపించే గర్వం నీ మూలానికే ఘాతాన్ని కలిగిస్తుంది, నీ ప్రాణానికే మొప్పం వస్తుంది. కశ్య లక్ష్మణ ముక్తానాం రామ కోపానువర్తినాం శరాణాం అగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి, నాకు చూపించే ఎవరినైనా దేవతల్లో గాని అసురుల్లో గాని ఎవరైనా సరే రాముడి బాణాల ముందు, లక్ష్మణుడి బాణాల ముందు ఎదురొడ్డి నిలవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? చూపించి. ఎవడైనా సరే కోపంతో రామలక్ష్మణులు బాణాలు ప్రయోగిస్తే ఎదుటి వారి యొక్క మరణాన్ని కోరి వాళ్ళు మరణించవలసిందే, ఇంకా వేరే గత్యంతరం లేదు. నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వ్యళీకం యకృత్వా సుఖమవాప్నుయాత్, రాఘవుడికి అపకారం చేసి నేను సుఖంగా ఉంటాను అనుకున్నవాడు ముల్లోకాల్లోనూ ఎవ్వడు లేడు, ఉండడు. అది రాముని యొక్క తత్వం. ఇందులో కూడా స్పష్టంగా అర్థమవుతోంది కదా. కామక్రోధాది లోభాది ఆ గుణాల చేత అవి లోపల పెట్టుకొని వాటి ప్రభావం చేత ఆత్మతత్వాన్ని నిరసిస్తే, ఆత్మతత్వాన్ని తెలియకపోతే అటు అసుర్యానామతే లోకాః అంధేషు తమసావృతా, అటువంటి లోకాల్లోనే పడి తిరుగుతూ ఉంటాడు మానవుడు. తత్ త్రికాలహితం వాక్యం ధర్మ్యం అర్థానుబంధి చ మన్యస్వ నరదేవాయ జానకి ప్రతిదీయతాం. నేను ఇప్పుడు చెప్పింది త్రికాల ధర్మ సమ్మతమైన వాక్యం. ఏ కాలంలోనూ ఏ దేశంలోనూ నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, పరదారా అపహరణం మహాపాపం, శిక్షార్హమైన నేరం. కాబట్టి నువ్వు ఇప్పటికైనా మించిపోయింది లేదు. అమ్మవారిని తీసుకుని వెళ్ళి సగౌరవంగా సమర్యాదగా స్వామివారికి సమర్పణ చెయ్యి. దృష్టాహీయం మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం, నేను ఇక్కడ ఆ అమ్మవారి యొక్క దర్శనం నాకు లభించింది, మిగిలిన ఎవరికి లభించదా దర్శనం. ఉత్తరం కర్మయచ్చేషం నిమిత్తం తత్ర రాఘవ, ఇంకా నేను ఈ సంగతి వెళ్ళి శ్రీరామచంద్రుడితో చెప్తాను, ఆ తర్వాత ఏం చేయాల్సింది ఆయనే నిర్ణయించుకుంటాడు. ఆ లక్షితేయం మయా సీత తదాశోక పరాయణ గృహ్య యాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగి. నువ్వు ఏమిటో అనుకుని తమాషాగా అమ్మవారిని వేళాకోళంగా తీసుకొచ్చినట్టు సామాన్యురాలు అనుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఆవిడ 5 ముఖాలు కలిగిన పన్నగి ఆడు బామ్మని నీకు తెలియదు. 5 ముఖాల్లో ఏ ముఖంతో నిన్ను కాటు వేసినా వేయవచ్చు. ఆవిడ 5 ముఖాలు ఏమిటి? పంచభూతాలు. పంచభూతాత్మకురాలైనటువంటి ప్రకృతే అమ్మవారు. ఆ ప్రకృతిని కాదంటే, ప్రకృతికి అపకారం చేస్తే ప్రకృతి నిన్ను క్షమించదు, నీకు తగిన శిక్ష విధిస్తుంది అని అర్థాంతరంగా చెప్పినట్లే. స్నేయం జరయితుం శక్య సాసురైరమరైరపి. ఇప్పుడు అదేమిటి? విష సంసృష్టం అత్యర్థం భుక్తం అన్నం ఇవౌజస. విషంతో కూడిన అన్నం తినేసి ఒకడు నేను దీన్ని
అరిగించుకుంటాను అంటే ఎలా ఉంటుందో అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి నువ్వు నేను సుఖంగా ఉంటాను అని అనుకోవటం నీ యొక్క భ్రమ. చూశారా, మొట్టమొదట ఎంత చక్కగా వినయంగా చెప్పవలసింది. నువ్వు తప్పు చేస్తున్నావు రావణ, తప్పు చెయ్యకని చెప్పి ఇంకా వినకపోతే ఆ నువ్వు చేసేటటువంటి ఆ దోషం వలన నీకు ఎటువంటి శిక్ష వస్తుందో గ్రహించుకో. ఆ మాట కూడా ఇప్పుడే నేను చెప్పేస్తున్నాను. నువ్వు తప్పు చేయొద్దనే చెప్పావు తప్ప ఎంతటి ఘోరమైన ఆపద వస్తుందని చెప్పలేదని తర్వాత అంటావేమో. అలా అనే అవకాశమే లేదు. తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ సనాశయితుం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ. నువ్వు ధర్మాన్ని ఆచరించు చాలా కష్టాలు పడి తపస్సు చేశావు. తప సంతాపలబ్ధతే యోయం ధర్మ పరిగ్రహ. ధర్మాన్ని ఆచరిస్తూ తపస్సు చేశావు. తత్ఫలితంగా ఏం పొందావు? మరణం లేనటువంటి జీవితాన్ని పొందావు. బాగానే ఉంది. కానీ తపప్రభావంతో చేతులారా వచ్చినటువంటి ఆ పుణ్యాన్ని నువ్వు ఈ దుశ్చర్యల వలన ఆ వచ్చిన సుఖాన్ని పోగొట్టుకుంటున్నావు. అంటే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వేదో తపస్సు చేసి మరణం లేకుండా చేసుకున్నాను అనుకుంటున్నావు, కానీ నీ దుశ్చర్యల వల్ల ఆ తప ప్రభావం నిలవదు, నీకు మరణం వచ్చి తీరుతుంది అని స్పష్టంగా చెప్తున్నాడు హనుమంతుడు. అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనస్సాసురైర్దేవైకి హేతుస్తత్రాప్యయం నాను. కఠినమైన తపశ్చర్యల ఫలితంగా నువ్వు దేవతల వలన గాని అసురుల వలన గాని మరణం లేకుండా వరం పొందావు. బానే ఉంది. అయినా నీ మరణానికి అనివార్యమైన హేతువులు ఉన్నాయి. ఆ తపస్సు నిన్నేం చేయలేదు, రక్షించలేదు. నీకు తప్పనిసరిగా మరణం వచ్చి తీరుతుందని కారణాలు కనపడుతున్నాయి. ఏమిటవి? సుగ్రీవో నకి దేవోయం నాసురో నచ రాక్షస. సుగ్రీవుడు దేవతల్లో వాడు కాదు, రాక్షసుడు కాదు, అసురుడు కాదు. నా దానవో నచ గంధర్వో నా యక్షో నచ పన్నగ. యక్షుడు గంధర్వుడు పన్నగులు ఎవరు కాదు సుగ్రీవుడు. మానుషో రాఘవో రాజన్. శ్రీరామచంద్రుడు కూడా మానవుడే. సుగ్రీవుడు వానరుడు. సుగ్రీవశ్చ హరీశ్వర. ఆయనేమో హరీశ్వరుడు, ఈయనేమో మానవేశ్వరుడు. వీళ్ళిద్దరి చేతుల్లో నీకు మరణం తప్పదు. నువ్వు వీళ్ళిద్దరి వలన మరణం అడగలేదుగా అసలు వద్దని. అధికార మదంతో గర్వంతో వ్యవహరించావు కదా. భగవంతుణ్ణి వరం అడిగేటప్పుడు కూడా గర్వం చూపించి నీ చేటు నువ్వు తెచ్చుకున్నావే, అది నీకు ఎప్పుడూ ప్రమాద కారణమే. తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. ప్రాణాలు ఎలా రక్షించుకుంటావయ్యా ఓ మహారాజా? నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశన. ధర్మఫలం అధర్మ ఫలం ఎప్పుడూ కలిసి ఉండవు. దానికే దీనికి దీనికే. ధర్మ కార్యం ఏం చేస్తుంది? శుభ ఫలితాన్ని ఇస్తుంది. అధర్మ కార్యం ఏం చేస్తుంది? అశుభ ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు ధర్మం వలన వచ్చిన ఫలితం ఏదో ఈ పాటికి అనుభవించేసావు, అయిపోయింది. అది చాలా తక్కువగా ఉంది నీ ఖాతాలో. అధర్మ ఫలమే ఎక్కువగా ఉంది. ఇక దీన్ని నువ్వు అనుభవించాల్సిన టైము వచ్చింది. ధర్మ కార్యాచరణం వలన అధర్మ కార్య ఫలం పోతుంది అనుకుంటున్నావేమో. అది ఏమీ పోదు. పోయేటటువంటి అవకాశమే లేదు. దేని చెప్తున్నాడు? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభము అనుభవించాల్సిందే, అశుభం. నీకు శుభం తక్కువ, అశుభం ఎక్కువ. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశన. ప్రాప్తం ధర్మఫలం కృత్స్నం భవతా నాత్ర సంశయ. ధర్మం యొక్క ఫలితం అంతా అనుభవించావు. ఆ ధర్మ ఫలితం కూడా అది ఎలాంటిది? కేవలం ఐహికమైన భోగాలే. నీ మొహం. ఆ ఐహిక భోగాలు ఏం చేస్తాయి? ఇక్కడ ఉన్నంత కాసేపు తాత్కాలికమైన, తుచ్చమైన, స్వల్పమైన, కాలికమైన ఆనందాన్ని ఏదో కొద్దిగా నీ మొహాన ఇలా పడేస్తాయే తప్ప శాశ్వతమైన ఆనందం, పరమాత్మ స్వరూపంలో మగ్నమైపోవటం అనేటటువంటి
బ్రహ్మానంద సదృశమైనటువంటి ఆనందాన్ని అవి ఆ ధర్మం నువ్వు ఆచరించిన ధర్మం ఇవ్వలేదు. ఫలమప్యాస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపశ్యతే. ఎంత స్పష్టంగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ధర్మబోధ చేస్తున్నాడు. అది మహానుభావుల యొక్క లక్షణం. హనుమంతుడు ఏమాత్రం కపటం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు యథార్థంగా ఆ రావణాసురుడికి బోధ చేస్తున్నాడు. మహాత్ముల లక్షణం అది, గురువు యొక్క లక్షణం అది, మరి ఆత్మతత్వజ్ఞుల యొక్క లక్షణం అది. అదే చెప్తున్నాడు. జనస్థాన వధం బుద్ధ్వా వాలి వధం తథా. నీకు రెండే ఉదాహరణలు. జనస్థానంలో 14,000 మంది చనిపోయారు అన్నప్పుడే నువ్వు మేల్కొని ఉండాల్సింది, అసలు అమ్మవారిని తీసుకొని రాకుండా ఉండవలసింది. తర్వాత వాలి వధ తీసుకొచ్చావు, వాలి వధ విన్నావు. వాలి నీకంటే పరాక్రమవంతుడు. అటువంటి వాలినే సంహరించిన ఆయన ఒక ఆయన ఉన్నాడంటే నువ్వు వెంటనే భయపడి అమ్మవారిని ఆయనకు అప్పగించి ఉండవలసింది. అది చేయలేదు. రామ సుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్వ హితం ఆత్మన. తర్వాత 3వ పని జరిగింది. రామ సుగ్రీవుల సఖ్యం జరిగింది. అది తెలుసుకోవాలి నువ్వు, అది తెలుసుకోవట్లేదు. కామం కల్వహమప్యేక సవాజి రథకుంజరాం లంకాం నాశయితుం శక్త. నీకు తెలుసా, నీ ఒక్క లంకని నీతో సహా నేను ఒక్కడనే నాశనం చేయగలను, కానీ తస్య ఈషతున నిశ్చయ. ఇది శ్రీరామచంద్రుని ఆజ్ఞ లేదు. ఎందుకు? కాబట్టి ఇప్పుడు నేనేమీ చేయటం లేదు, చేయకుండానే వెళ్ళిపోతాను. నువ్వేదైనా కనుక పిచ్చి పని చేస్తే దానికి ఎంత ఫలితం ఇయ్యాలో అంత ఫలితం ఇచ్చే పెడతాను అనే హెచ్చరిక కూడా అందులో దాగి ఉన్నది. రామేణకి ప్రతిజ్ఞాతం హర్రిక్ష గణ సన్నిధౌ ఉత్సాదనం అమిత్రాణం సీతాయయిస్తూ ప్రదర్శిత. సీతాదేవిని అవమానపరిచిన ఆ శత్రువుల్ని హతమార్చి తీర్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు. ఆయన భల్లూక వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు. మరి ఇప్పుడు ఆ కార్యం నేను చేస్తే స్వామి యొక్క ప్రతిజ్ఞ భంగం అవుతుంది కదా, అందుకని నేనేమి చేయటం లేదు. అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురందర. దేవేంద్రుడే అయినా అపకారం చేసిన వాడు నసుఖం ప్రాప్నుయాదు అన్యః కిం పునస్తద్విధో జన. దేవేంద్రుడే అపకారం చేసినా ఆయనకి మన్ననంటూ ఉండదు. అలాంటప్పుడు నీలాంటి వాడిని క్షమిస్తాడా? పొరపాటును కూడా క్షమించడు. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే. నువ్వు సీత అని ఎవరిని అనుకుంటున్నావో, నీ ఇంట్లో నీ నగరంలో ఎవరిని తీసుకొచ్చి పెట్టావో, కాళరాత్రి తాం విద్ధి. హెచ్చరిక, భయంకరమైన హెచ్చరిక. ఆవిడే నీ పాలిటికి కాళరాత్రి. ఇంకా నీకు ఆ కాళరాత్రి సంప్రాప్తి. అనేక రాత్రులు వస్తూ ఉంటాయి ప్రతి మనిషికి, ఒక్కొక్క రాత్రి కాళరాత్రి. ఇంకా దాంతో ఆ జీవితం, ఆ ఉపాధి ఆఖరు. అది చాలా భయంకరంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఎవడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ప్రారబ్ధ వశాత్తు అటువంటి కాళరాత్రిని అనుభవించి తీరవలసినదే. అప్పుడు ఏం చేయాలి? మనకి ఉపనిషత్ విజ్ఞానం అడ్డం పడుతుంది. ప్రేచ్ఛ, నీకు నువ్వు సాక్షిగా ఉండి ఆ కాళరాత్రిని, నీ శరీరం పడుతున్న బాధల్ని చూసుకో. నువ్వు అక్కడే తప్పుకో, పక్కకి తప్పుకో. ప్రేచ్ఛ, బయటకు వచ్చాయి. నువ్వు బయటకు వచ్చి ఆ బాధ నువ్వు సాక్షి మాత్రంగా చూడు, తప్పుకుపోతావు. అది మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. నిధిధ్యాసన ద్వారా దానిని మనం ఆచరణలో చేసి ఎవరికి వాళ్ళే. ఇది ఇతరులకి చెప్పేది కాదు. చెప్తే ఏమవుతుంది? అహంకారం ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అది చెప్పకుండా ఎవరికి వాళ్ళు తమకు తామే ఆ విధమైనటువంటి ఆ అలవాటుని, ఆచరణని అలవాటు చేసుకోవాలి. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం. కాళరాత్రి నీ ఒక్కడికే కాదు, లంకకే ఆవిడ వినాశాన్ని తెచ్చిపెడుతుంది. తదలం కాలపాశేన సీత
విగ్రహ రూపిణ సీతాదేవి స్వరూపంలో నీకు కాలపాశం వచ్చి నీ మెడకి చుట్టుకుంది. ఆ కాలపాశం బిగుసుకోక ముందే స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం, అది నీ మెడకు చుట్టేసుకుంది. ఇప్పుడైనా మించిపోయింది లేదు, వదిలించుకో, వెళ్ళి అమ్మవారిని అప్పచెప్పు. ఆ రాముడిని పశ్చాత్తాపంతో పాదాల మీద పడు, అమ్మవారిని ఆయనకు అప్పచెప్పు. నీ జీవితం రక్షించుకో, లంకని రక్షించు, రాక్షసులందరినీ రక్షించు, హాయిగా మీ జీవితాలు మీరు అనుభవించండి. సీతాయాః తేజసా దగ్ధాం రామకోప ప్రదీపితాం దక్ష్యమానాం ఇమాం పశ్య పురీం సాట్ట ప్రతోళికాం. భవనాలు, మేడలు, మిద్దెలు, ఉద్యానవనాలు, మొత్తం పర్వతాలతో సహా మొత్తం నీ లంకా నగరం అంతా రామ కోపంతో ప్రదీపితమై దగ్ధమైపోతూ ఉంటే అది రామ కోపం. సీతాయాః తేజ, అది అమ్మవారి యొక్క తేజస్సు రాముడి కోపం చేత ప్రజ్వలింప చేయబడి ఈ లంకని మొత్తాన్ని నాశనం చేస్తుంటే అప్పుడు నీకు తెలిసి వస్తుంది. స్వాని మిత్రాణి మంత్రీశ్చ జ్ఞాతీన్ భ్రాతృన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాంచ మా వినాశముపపాదయ. నీకు చేటు తెచ్చుకోకు, లంకకి చేటు తేకు, అందరూ సుఖంగా ఉండే మార్గం చూడు. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ మమ వచ. నా మాటలు వినవయ్యా, బాగుపడు. ఎంత బతిమాలి, ఎంత భయపెట్టి, ఎంత ఉన్న విషయాన్ని స్పష్టంగా విశదీకరిస్తూ చెప్తున్నాడు హనుమంతుడు. రామదాసస్య దూతస్య వానరస్య విశేషత. నేను వానరుణ్ణే, కానీ రామదాసుని, ఇక్కడికి దూతగా వచ్చిన వాడిని. నా మాట విని నిన్ను కాపాడుకో, రాక్షస రాజ్యాన్ని కూడా కాపాడు. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశాః. నీకు రాముడంటే తెలియదయ్యా, కామక్రోధాల చేత ఆవరించబడిన అజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నావు. నేను ఒక మాట చెప్తున్నాను విను. ఈ సృష్టికి మొత్తానికి ఏదో ఒక కారణం ఉండి తీరాలి. ఆ కారణమే రాముడు. ఆ రాముడు వ్యక్తమై నీకు ఆ పేరుతో కనిపిస్తున్నాడు. రాముణ్ణి నువ్వు చూసే కాదు, నీ మనస్సులోనే తలుసుకోవచ్చు. అవ్యక్త రూపంలో, పరమాత్మ రూపంలో, నిర్గుణ రూపంలో. ఆ రాముడే ఈ సృష్టికి అంతటికి మూలము. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు, ఆయన ఉంటేనే ఈ సృష్టి, ఆయన లేకపోతే లేదు. ఈ ఒక్క విషయం నీకెందుకు అర్థం కావటం లేదు? నీ యొక్క అహంకారం, నీ మూర్ఖత్వం, ఈ లక్షణాలన్నీ నీకు అది అర్థమయ్యేటట్టు చేయట్లేదు. కనీసం నాలాగా చెప్పిన వాడు ఎవడు నీకు ఇంతవరకు లేడేమో. నేను చెప్తున్నాను విను. ఆయన ఎటువంటి వాడు? సర్వాన్ లోకాన్ సుసంహృత్య, సంహరించగలడు. సభూతాన్ సచరాచరాన్, భూతాన్, ఈ పంచభూతాల్ని ఆయన లేకుండా చేయగలడు. ఆయనలో నుంచి వచ్చినవే అవి, ఆయన లేకుండా చేయటం. పునరేవ తథా సృష్టుం శక్తః, మళ్ళీ అవి ఎలా ఉన్నాయో అలాగే సృష్టించగలడు. ఇది ఉపనిషత్ అర్థం, రహస్యం చెప్తున్నారు ఇక్కడ. శక్తో రామో మహాయశాః దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు ఉరగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహ యో రామం ప్రతియుజ్యేత విష్ణుతుల్య పరాక్రమం. ఈ చెప్పిన మొత్తం ఈ జాబితా అంతా కూడా ఆయనే. వీళ్ళందరిలో ఆయన అంశే ఉంది. ఆయన అంశతో ఎదటబడి యుద్ధం చేయగలిగిన వాళ్ళు వీళ్ళలో కాదు, ఇంకెవరిలోనూ కూడా ఎవరు లేరు. సర్వలోకేశ్వర శైవం కృత్వా విప్రియమీశ్వరం. సర్వలోకాధిపతి అయినటువంటి శ్రీరామచంద్రుడికి విప్రియాన్ని చేసి ఆయనకి ఆయన శక్తిని వేరు చేయటం అది సామాన్యమైన విషయం కాదు, గొప్ప నేరం. రామస్య రజసింహస్య దుర్లభం తవ జీవితం. రావణాసురుడు ఏమనుకుంటున్నాడు అంటే,
రాముడు మానవమాత్రుడు, సీతమ్మ కూడా మానవమాత్రురాలు. ఆయన నుంచి ఆవిడ్ని విడదీసి నా సొంతం చేసుకోవచ్చు, ఇది పిచ్చి ఆలోచన. ఆయనకి తెలియటం లేదు రావణాసురుడికి. రాముడు పరమాత్మ, అమ్మవారు ఆయన శక్తి. ఈ రెండింటినీ విడదీయలేము, నేను విడదీసేశానని భ్రమపడుతున్నాడు రావణాసురుడు. ఇది నిజంగా ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే రావణాసురుని యొక్క ఆ దుర్మార్గత్వాన్ని విడమర్చి చెప్పుకునే విషయం. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః రామస్య లోకత్రయనాయకస్య సాతుం న శక్తాః సమరేషు సర్వే. ఎవ్వరూ రాముడికి ఎదురు నిలవలేరు. బ్రహ్మ స్వయంభూ చతురాననో వా రుద్రస్త్రినేస్త్రిపురాంతకో వా ఇంద్రో మహేంద్ర సురనాయకో వా త్రాతుం న శక్త యుధి రామవధ్యం. రాముడే గనక సంహరించాలనుకుంటే వీళ్ళలో ఎవరు అతడికి రక్షించలేరు. సౌష్ఠవోపేతం అదీనవాదిన. నిర్భయంగా మాట్లాడుతున్నాడు హనుమంతుడు. సౌష్ఠవం, చక్కటి హేతుబద్ధత ఉన్నటువంటి ఆయన మాటలు. కపే నిశమ్య ప్రతిమో అప్రియం వచః దశానన కోప. అతడికి విజ్ఞానం రావలసింది బదులు కోప వివృత్త లోచన. కోపంతో ఆయన కళ్ళు గిరగిరా తిరిగిపోయి సమాదిశతు తస్య వధం మహాకపే. ఆ గుడ్లు గిరగిరా తిప్పి సంహరించేయండి ఈ మహాకపిని అని ఒక గొప్ప ఆజ్ఞని ప్రస్తావించాడు ఆ రావణాసురుడు. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయద్వదంతస్య రావణ క్రోధమూర్ఛితః వదే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా నివేదితవతో దౌత్యం నానుమేనే విభీషణః. దూతగా వచ్చిన వానిని ఈ విధంగా శిక్షించటం అన్నది అంగీకరించలేదు శ్రీ రావణాసురుని యొక్క తమ్ముడైన విభీషణుడు. విభీషణుడి పేరు మొట్టమొదటగా మనకి ఇక్కడ వచ్చింది. ఇంతకు ముందు కూడా మనం విభీషణుని యొక్క కుమార్తె పేరు విన్నాం, అనల. ఆవిడ తన తండ్రి గారు అనేక సార్లు రావణాసురుడికి చెప్పాడని ఆవిడ సాక్ష్యం చెప్పింది అక్కడ. తతో తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః నిశ్చితార్థస్తతః సామ్నాపూజ్య శత్రుజిదగ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్యం వాక్య విశారదః. ఆయనతో మాట చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన. ఎప్పుడు అన్ని రకాలైన ఇష్టాలు కలగలిపి చెప్పేసేవాడు చాలా మంది దొరుకుతారు, కానీ అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోత చ దుర్లభ. అప్రియమే అయినప్పటికీ హితం అప్రియంగానే ఉంటుంది, అది చెప్పేవాడు లోకంలో ఎవరు ఉండడు. అందుకు ఇప్పుడు విభీషణుడు ఇక్కడ అప్రియమైనటువంటి హితాన్ని చెప్తున్నాడు. క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ. ఓ రాక్షసేంద్ర, క్షమాగుణాన్ని క్షమించు అని కోపం వీడు. రోషం త్యజ వధం న కుర్వంతి నరావ పరావరజ్ఞాః దూతస్య సంతో వసుధాధిపేంద్రాః. దూతగా వచ్చిన వాళ్ళని ఎవరు సంహరించరయ్యా. రాజధర్మ విరుద్ధంచ లోక వృత్తేశ్చ గర్హితం. పైగా ఇది రాజధర్మ విరుద్ధం, లోకంలో ఇలాంటి వృత్తి ఎక్కడ లేదు. తవచ అసదృశం వీర కపేరస్య ప్రమాపణం. ఈ కపిని నువ్వు సంహరిస్తాననటం నీలాంటి వాడికి అసదృశం, తగదు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారదః పరావరజ్ఞః భూతానాం త్వమేవ పరమార్థవితు. నువ్వు అలా పొగడాలి, పొగడకపోతే అతడిలో ఇంకా కోపం పేటరేగిపోతుంది. నువ్వు ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, రాజధర్మ విశారదుడివి, పరావరజ్ఞుడివి. త్వమేవ భూతానాం పరమార్థవితు. నీకంటే పరమార్థం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. గృహ్యంతే యది రోషేణ
త్వాదృశోపి విపశ్యత. నీలాంటి మహాపండితులే కోపం చేత జయింపబడిపోయి కోపానికి వశులైపోతే యుక్తాయుక్తం వినిశ్చర్య దూత శ్రమ ఏవకి కేవలం. అది మరి ఇంక పాండిత్యం అంతా వృధాయే కదా. తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద. కోపాన్ని విడిచిపెట్టు. యుక్తాయుక్తం వినిశ్చిత్య దూతదండో విధీయతాం. ఈ దూతకి దండం విధించు యుక్తాయుక్త విచక్షణతో చెయ్యి. విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వర ఋషేణ మహతావిష్టో వాక్యముత్తరమబ్రవీత్. ఏమంటున్నాడు రావణాసురుడు? నా పాపానాం వదే పాపం విద్యతే శత్రుసూదన. ఓ విభీషణ, పాపాత్ముల్ని సంహరిస్తే పాపం ఎందుకు వస్తుంది? వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా. తస్మాదేనం వధిష్యామి వానరం పాపకారిణం. ఇతడు పాపం చేశాడు కాబట్టి ఇతడిని సంహరించాలి. అధర్మమూలం బహుదోషయుక్తం అనార్యజుష్టం వచనం నిశమ్య వాచవాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ. అన్నగారు చెప్పింది ఎలాంటి మాట? అధర్మమూలం, అందులో ధర్మం లేదు. బహుదోషయుక్తం, ధర్మం లేకపోగా అన్ని దోషాలే. అనార్యజుష్టం, ఆర్యులెవరు అటువంటి ధర్మాన్ని చెప్పరు, అది అధర్మం అని చెప్తారు. ఇంకా అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ విభీషణుడు, ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ. నేను చెప్పే మాట ధర్మబద్ధమైనది, ధర్మయుక్తమైనది. ఒక మాట వినవయ్యా. దూతానవధ్య సమయేషు రాజన్. దూతల్ని మనం ఎప్పుడూ సంహరించకూడదయ్యా. సర్వేషు సర్వత్ర వదంతి సంతః. పెద్దలైన వాళ్ళు, సత్పురుషులైన వాళ్ళు, నీతి శాస్త్రజ్ఞులైన వాళ్ళు ఈ మాట ఎప్పుడూ చెప్తారు, ఏ సందర్భంలోనూ చెప్తూనే ఉంటారు. అసంశయం శత్రురయం ప్రవృత్త. నిజమే, ఇతడు శత్రువే, కానీ బాగా బలిష్ఠుడైన శత్రువు. కృతం హి అనేన అప్రియం అప్రమేయం. ఇతడు మన పట్ల చేసింది అప్రియమే, నేరమే చేశాడు. కానీ నూత వజ్జాం ప్రవదంతి సంత. దూతని చంపమని ఎక్కడా చెప్పటం లేదయ్యా. నేను పట్టుబట్టే దేనికి అంటే ఇతడికి మరణశిక్ష వద్దు. దూతస్య దృష్ట బహవోహి దండాహ. దూతని శిక్షించాలంటే అనేక రకాలైనటువంటి దండనలు ఉన్నాయి కదా. వైరూప్యం అంగేషు కశాభిఘాత. విరూపకరణం చెయ్యి, కొరడాలతో కొట్టించు. మౌండ్యం, ఆ జుట్టంతా తీయించాయి. తథా లక్షణ సన్నిపాత. శరీరంపై వాతలు పెట్టు. ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వధస్తు దూతస్య ననశ్రుతోపి. కానీ దూతని మాత్రం వధించకూడదు, ఇది రాజధర్మం కాదు. కథంచ ధర్మార్థ వినీత బుద్ధి పరావర ప్రత్యయ నిశ్చితార్థ భవద్విధ కోపవశే హి తిష్టేతు. నీలాంటి ధర్మాధర్మ స్వరూపం బాగా తెలిసిన వాడు, పరావర ప్రత్యయ జ్ఞానం ఉన్నవాడు కోపంతో ఈ విధంగా కోపానికి లొంగిపోతాడా? కోపం నియచ్చంతికి సత్వవంత. సత్వవంతులైన వాళ్ళు కోపాన్ని నియంత్రిస్తారయ్యా. న ధర్మవాదే న చలోక వృత్తే న శాస్త్ర బుద్ధి గ్రహణేషు చాపి విద్యేత కశ్చిత్ తవ వీరతుల్యక త్వం హి ఉత్తమ సర్వసురాసురాణం. ఇంకా పొగుడుతున్నాడు, నువ్వు సురాసురుల్లో ఉత్తముడివి, నీలాంటి ధర్మవేత్త ఎవరూ లేరు. నీ యొక్క ధర్మం ఎంతటిది? శాస్త్రాన్ని అభ్యసించిన వాడివి, అటు శాస్త్రంలో ఏది చెప్పబడిందో దాన్ని గ్రహించగలిగిన శక్తి గలవాడివి. నీలాంటి వీరుడు కూడా లోకంలో ఎవరు లేరు. పరాక్రమోత్సాహ మనస్వినాంచ సురాసురాణమపి దుర్జయేన త్వయా అప్రమేయేణ సురేంద్ర సంఘాః జితాశ్చ యుద్ధేష్వసకృన్ నరేంద్రాః. అనేక మార్లు నువ్వు యుద్ధంలో వాళ్ళందరినీ జయించావు కదా, సుర సమూహం అంతటిని. మరి యుద్ధం విధస్యామర దైత్య శత్రో శూరస్య వీరస్య తవాజితస్య కుర్వంతి వీరాః
మనసాప్యలీకం. ఇటువంటి గుణాలు గల నువ్వు అమరులకి దైత్యులకి భీతి కొలిపేటటువంటి వాడివి, శూరుడివి, వీరుడివి, అజేయుడివి. అటువంటి నీకు ఎవరు మనసులో కీడు తలపెట్టరు, ఎవ్వరూ నీకు కీడు తలపెట్టరు. కాబట్టి మహారాజా, నువ్వు నీకు హాని సంకల్పించిన వీరుడెల్లరిని వెంటనే అసువులు కోల్పోతారు వాళ్ళు. కాబట్టి దూతగా వచ్చిన వాడిని మీరు ఆ విధంగా శిక్షించవద్దు. నాప్యస్య కపిర్ఘాతే కంచిత్ పశ్యామ్యహం గుణం. ఈ కపిని సంహరించటంలో ఏమాత్రం మంచితనం, ధర్మం నాకు కనపడటం లేదు. తేష్వయం పాచ్యతాన్ దండో యైరయం ప్రేషిత కపి. నువ్వు ఈ మరణ శిక్షని ఈ కపిని ఎవరు పంపించారో వాళ్ళకి వెయ్యి, వాళ్ళతో యుద్ధం చేయి, వాళ్ళని సంహరించు. అది గొప్పతనం. ఈ దూతగా వచ్చిన ఈయన్ని చంపుతానంటావేమిటి? ఇది పద్ధతి కాదు. సాధుర్వా యదివా అసాధు పరైరేష సమర్పిత. మంచైనా చెడ్డైనా శత్రువు చేత పంపబడ్డాడు ఇతడు. అస్వతంత్రుడు. బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వధమర్హతి. వారి మాటలను వినిపించేవాడు మాత్రమే. కాబట్టి ఈ దూత వధార్హుడు కాడు. ఇంకా ఇంకో మాట ఉంది, ఇతన్ని చంపితే మరి ఒకడెవడు ఆకాశ మార్గంలో ఏ మహోదధిని దాటి ఇక్కడికి రాగలవాడు ఉండడు. అంటే నువ్వు ఇతన్ని ప్రాణాలతో విడిచిపెట్టావనుకో, అదే చెప్తున్నాడు. అపిచాస్మిన్ హతే రాజన్నాన్యం పశ్యామి కేచరం ఇహయ పునరాగచ్చేతు సంసారం పరంపారం మహోదధేహే. మళ్ళీ ఇలాంటి వాడు ఒకడు ఇంకొకడెవడు ఉండడు. అతడెవరు ఇక్కడికి రాలేడు. ఇతడు నువ్వు వెనక్కి పంపిస్తే ఇతడుని ఎవరు పంపారో వాళ్ళకి వెళ్ళి ఇతడు చెప్తే వాళ్ళు వస్తారు, వాళ్ళని వధించు. అది నీ గొప్పతనం. విభీషణుడు కూడా చాలా గొప్పగా తనలో ఉన్నటువంటి ఆ అసలైన భావాన్ని రావణాసురుడి యొక్క మూర్ఖత్వాన్ని ఆధారం చేసుకునే చెప్తున్నాడు. తన యొక్క ఆంతర్యాన్ని రావణాసురుడు ఏమిటయా అలా అయితే వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు నీ ఆలోచన అనే అహంకారం ఏం చేస్తుంది? ఇది బాగానే ఉంది. ఇతన్ని వదిలిపెడితే వాళ్ళతో చెప్తాడు, వాళ్ళు వస్తారు, అప్పుడు వాళ్ళని సంహరిస్తాను. విభీషణుడికి మనసులో తెలుసును, రాముడు రావణాసురుణ్ణి సంహరించగల వీరుడు. రావణాసురుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేడు. పైగా రావణాసుర మరణం ఖాయం. అది కూడా శ్రీరామచంద్రుడి చేతుల్లోనే, అది కూడా సీతాపహరణ కార్యం వలననే, అది కూడా అమ్మవారిని తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టిన మరుక్షణమే రావణుడు గతాసు అయిపోయినాడు అనే విషయం విభీషణుడికి స్పష్టంగా తెలుసు. కానీ అక్కడ అవివేకంతో ఆ మాట చెప్పడు. ఆ చెప్పవలసిన మాటని చక్కగా కప్పిపెట్టి తెలివితేటలు అంటే అవి, రామభక్తి అంటే అది. విభీషణుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఓ ఓ రావణాసుర మహారాజా, నువ్వు ఇతన్ని విడిచిపెట్టు, ఇతడు వెళ్ళి వాళ్ళతో చెప్తాడు, వాళ్ళు వస్తారు, వాళ్ళని సంహరించు అంటే రావణాసురుడిలో ఉన్న అవివేకాన్ని మరింత సమర్థించినట్లుగా అతడికి అనిపించింది. తస్మాత్ నాస్య వధే యత్న కార్య పరపురంజయ భవాన్ సేంద్రేషు దేవేషు యత్నమాస్థాతుమర్హసి. నువ్వు ఇతన్ని వధించే ప్రయత్నం చేయకు. ఈ ప్రయత్నాన్ని ఇంద్రాది దేవతల విషయంలో చెయ్యి, అది బాగుంటుంది. అంటే ఈ చిన్న వానరుడి మీద నీ ప్రతాపం చూపిస్తే ఏం ప్రయోజనం అంటున్నాడు. ఏమే అస్మిన్ వినష్టే నహి దూతమన్యం పశ్యామి యస్తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియ దుర్వినీతౌ ఉద్యోజయే దీర్ఘపదావరుద్ధౌ. అదే చెప్తున్నాడు. యుద్ధప్రియ, యుద్ధం అంటే నీకు ఎప్పుడు ఇష్టమే కదా. అటువంటి ఓ మహారాజా, బలగర్వితులైన రాజకుమారులు ఇక్కడికి మిక్కిలి దూరంగా ఉన్నారు కదా వాళ్ళు, రామలక్ష్మణులు. ఇతన్ని వధిస్తే మరి ఒక దూత వెళ్ళి వాళ్ళకి ఈ కౌరు ఎలా తెలుస్తుంది? తెలియదు. పరాక్రమోత్సాహ మనస్వినాంచ
సురాసురాణమపి దుర్జయేన త్వయా మనోనందన నైరుతానాం యుద్ధాయ తిర్నాశయితుం న యుక్త. ఇప్పుడు ఈ రాక్షసులకి సురాసురులకి నువ్వు అజేయుడివి. పరాక్రమం, ఉత్సాహం, మనోబలం కలిగిన రాక్షసులు వచ్చిన ఈ యుద్ధ అవకాశాన్ని నువ్వు చేతులారా విడిచిపెట్టకు. ఇది కూడా అలాంటి మాటే. ఈ రాక్షసులంతా నీతో పాటుగా యుద్ధం కోసం వీళ్ళకి భుజాలు బాగా ఇదిగా ఉన్నాయి, తేటగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి కూడా నువ్వు ఆ యుద్ధ అవకాశం కల్పించు, వీళ్ళు చూస్తారు అని అర్థం చెప్పటమే. హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ, నీకు హితులు, శూరులు, అతి జాగ్రత్త కలిగిన వాళ్ళు అయినటువంటి యుద్ధ సన్నద్ధులైన వాళ్ళు. కులేషు జాతాశ్చ మహాగుణేషు, సద్గుణ వంశజాతులు ఉన్నారు, మహాబలం కలిగిన వాళ్ళు ఉన్నారు. మనస్విన శస్త్రభృతాం వరిష్ఠాగా, మనస్విన మనోబలం గలవాళ్ళు, శస్త్రభృతాం వరిష్ఠాగా శస్త్ర ఆయుధదారుల్లో చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. కోట్యగ్రతస్తే సుభృతాశ్చ యోధా, అటువంటి యోధులు కోట్లాది మంది నీ సైన్యంలో ఉన్నారు కదా. తదేక దేశేన బలస్య తావతు కేచిత్తవాదేశ కృతోభియాంతు, అటువంటి వాళ్ళు నీ ఆజ్ఞానవర్తులై మూఢులైన ఆ రాజపుత్రుల్ని బంధిస్తారు, కొంతమందిని పంపించు. అప్పుడు నీ పరాక్రమం ఎంతటితో నీ శత్రువులకి తెలిసి వస్తుంది. తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషు తే భావయితుం ప్రభావం. ఈ మాట ఎందుకు చెప్పాడో విభీషణుడు అర్థం కాదు. అంటే ఏమిటి, నీకు ఎంతమంది తోడుగా ఉన్నారు వాళ్ళందరూ చెప్పాడు. హితులు, శూరులు, సమాహితులు, సత్కుల జాతస్థులు, మహాగుణ కలవాళ్ళు, మనోబలం గలవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా నీకు తోడుగా ఉన్నారు. అటువంటి నీ సైన్యంలో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానవర్తులై వెళ్ళి మూఢులైన రాజపుత్రుల్ని బంధిస్తారు. నువ్వు బంధిస్తారని చెప్తే అవును అలాగే బంధించేస్తారని నమ్ముతున్నాడు ఆ రావణాసురుడు. ఏమైంది? ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి తప్ప కట్టుబడిన ఈ మహానుభావుణ్ణి ఎంతమందిని పంపిస్తే అంతమందిని సంహరించాడు కదా. ఈయన పంపిన వాళ్ళు కదా రాజపుత్రులు కదా, మహా అస్త్రశస్త్రాస్త్ర వేత్తలు కదా వాళ్ళని సంహరించగలరా? సంహరించలేరు అనేటటువంటి దృష్టి కలగవలసింది పోయి విభీషణుడు చెప్పిన మాటను పట్టుకుని వేలాడుతున్నాడు. విభీషణుడు అంతగా రావణాసురుడి చేత రావణాసురుని యొక్క ఆ మూర్ఖత్వాన్ని దాంతో ఆటలాడుతున్నాడు ఆయన. తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ పరేషుతే భావయితుం ప్రభావం నిశాచరాణాం అధిపోనుజస్య విభీషణోస్య ఉత్తమ వాక్యమిష్టం జగ్రాహ బుద్ధ్య సురలోక శత్రు మహాబలో రాక్షసరాజముఖ్య. విభీషణుడు చెప్పిన ఈ మాటలన్నీ బాగా నచ్చినాయి. అవును, నా వాళ్ళని పంపిస్తాను, వాళ్ళని వాళ్ళు బంధిస్తారు, బంధించి వాళ్ళనే తీసుకొస్తారు, అంతే తప్ప నేను సీతమ్మని ఇమ్మని విభీషణుడు చెప్పలేదు. మరి లంకకి ప్రమాదం వస్తుందని కూడా చెప్పలేదు. ఏమంటున్నాడు, నువ్వు వచ్చే యుద్ధం యొక్క అవకాశాన్ని పోగొట్టకు. ఆయన కోరిందల్లా ఒకటే, ఈ హనుమంతుడిని మాత్రం తగిన శిక్ష ఏదో చిన్న శిక్ష వేసి పంపించేయి, అప్పుడు చూడు రాముని యొక్క బలపరాక్రమాలు ఎటువంటివో అని మనస్సులో అనుకుని ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు విన్నాడు, అర్థమైంది రావణాసురుడికి. అర్థమయ్యి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తర్వాత ఒక శిక్ష విధించబోతున్నాడు హనుమంతుడికి. ఆ శిక్ష ఎలా ఉంటుందో మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.